సో ఈరోజు బాబా ఏం చెప్పిస్తారో చూద్దాం. నేను ఈరోజు ఎన్నుకున్నది ఏంటంటే, మనకి బాబాకి చాలా ఇష్టమైనటువంటి భవనము పూనాలో గురుప్రసాద్. అది గురువుకి ప్రసాదంగా ఇచ్చారు కాబట్టి గురుప్రసాద్ అని పేరు పెట్టుకున్నారు. అయితే దాని గురించి అసలు దాని పుట్టుపూర్వత ఏంటి అంటే, ఎలా వచ్చింది బాబాకి, ఎవరి ద్వారా వచ్చింది అని బాబా ఎప్పుడు అవకాశం కల్పిస్తారు కదా తన పని చేయడానికి. అలా ఆయన తలుచుకుంటే డైరెక్ట్గా కూడా అడగొచ్చు, కానీ అది ఎలా వచ్చింది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే మొన్నే మనము బ్లూ బస్ గురించి చెప్పుకున్నాం. అది దాని దాని సంగతి వివరంగా కొంతవరకు గ్రహించగలిగాము. అలానే బాబా అంత ఇష్టపడి వేసవిలో విడిదిగా వెళ్ళినటువంటి గురుప్రసాద్ గురించి కూడా కొంత మనం తెలుసుకుంటే బాగుంటుంది. భరూచా గారు ఈ పుస్తకం రాశారు. అందులోంచి నేను చదువుతున్నాను. ఆయన ఎలా మొదలు పెట్టారంటే, పూర్వము క్రైస్ట్ నేల మీద నడిచాడు, ఆ నేల పునీతమైంది. అలానే రాముడు కృష్ణుడు నడిచిన నేల ఈ రోజు కూడా వారి జన్మస్థలమైన అయోధ్య, బృందావనం, మధురలో కనిపిస్తాయి. అలానే జనాలు, మనుషులు చాలా మంది భక్తులు వెళ్తూనే ఉంటారు. అలానే ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చిన ఈ యుగావతారుడు పూనా నగరంలో జన్మించాను. ఆ రోజుల్లో జన్మించిన రామకృష్ణుల జన్మస్థలాన్ని ఏ విధంగా జనం గుర్తుంచుకుంటున్నారో, మన మెహర్ బాబాని కూడా కొన్ని యుగాలు గుర్తుపెట్టుకుంటారు. అటువంటి పూనా మహానగరంలో ఒక ఇంద్రభవనం లాంటి పెద్ద భవనం గురుప్రసాద్ ఉంది. అది గిఫ్ట్ ఫ్రమ్ ద మాస్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన మాస్టరు మనకిచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అది స్వర్గం లాంటిది. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పటికే మనకి చెప్తుంటారు కదా వాళ్ళ అనుభవాలు. అది ఎలా ఉంది, సినిమాల్లో చూస్తుంటాం. పైగా మనం ఎంత స్థలము, గేట్ దగ్గర నుంచి బిల్డింగ్కి చాలా దూరం ఉంటుంది, అంత స్థలం ఉంటుంది. తర్వాత వెనక టెంట్లు వేసేవాళ్ళు, పెద్ద పెద్ద పెండాల్స్ వేసేవాళ్ళు, గేట్లు తోసుకుని ఎంతమంది వచ్చేవాళ్ళు అది కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. లైన్లు కట్టి ఆ లైన్లో దర్శనానికి ఎప్పుడో తెల్లవారుజాము నుంచే నుంచుని ఆ విధంగా చేసుకున్నారు కాబట్టి మనకి పిక్చర్స్లో చూసాం కాబట్టి కొంత ఐడియా ఉంది. మనకి మానసికంగా మనకెంతో ఉల్లాసాన్ని ఇచ్చే భవనం. ఆయన చెప్తున్నారు ఆయన మాటల్లో, అంటే అప్పుడున్న తీరుని బట్టి ఆయన చెప్తున్నారు. ఎనలేని ఆనందాన్ని అక్కడ కొన్ని వేల మంది అనుభవించారు. వారికి మట్టుకు ఇది భూమి మీద స్వర్గమే. అది బాబా తన ప్రేమ ప్రసాదాన్ని పంచినటువంటి స్థలం. పసిపిల్లలైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి, వృద్ధులైతేనేమి, బాలబాలికలైతేనేమి, అందరూ గురుప్రసాద్లో బాబా పంచిన ప్రేమను, ఆనందాన్ని అనుభవించిన వారే. అది ఆయన పాద స్పర్శతో పునీతమైంది. ఆ ప్రేమకు కన్నీళ్లు ధారగా వర్షించాయి. అంటే బాబా ప్రేమకు, ఆయన దర్శనానికి చాలా కాలంగా పరితపించిన హృదయాలు ఎంతగా ఆయన ప్రేమను గ్రోలి ఎంత ఆనందం అనుభవించారో మాటల్లో వర్ణించలేనిది. ఇప్పటికే మనం ఎంతమందో అవన్నీ చెప్పినవి మనం చాలా విన్నాము. వాళ్ళు అక్కడి వరకు వచ్చి ఆగిపోతారు. అంటే ఇంకా వర్ణనాతీతం అది. ఇంక దానికి వాళ్ళకి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అట్లా వాళ్ళ కన్నీళ్ళు వచ్చేస్తాయి, అట్లా ఆనంద బాష్పాలు. ఒక పాలు దుఃఖంతో కూడా. ఒకతను మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళండి. నాన్నగారు రైల్వేస్లో వర్క్ చేశారు. మా ఇంటి పక్కన అప్పుడప్పుడు బాబా గురించి మాకు తెలుస్తూ ఉంది. 68 డిసెంబర్ ఆ ప్రాంతంలో మాకు బాబా గురించిన విషయాలు తెలిసాయి. అందరం రెడీ అయ్యాము ఒక రకంగా గ్రేట్ దర్శన్కి. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు నమ్మలేదు, చేయించుకున్న రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేయించుకున్నాం ఏప్రిల్ది. అయితే అక్కడ పక్కనే సికే ప్రసాదరావు గారు అని ఉండేవాళ్ళు, అది బాబాని దర్శించుకున్న అతను. ఇంకొక ఆయన కోటేశ్వరరావు గారు అని ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా రైల్వేస్ క్వార్టర్స్లో పక్కన ఇళ్ళు ఉండే. ఆయన్ని ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని ప్రేయర్ మీటింగ్స్లో మన భజనలో చెప్పినా ఆయన ఒకటే మాట చెప్పేవాళ్ళు, బాబా పాదాలు ముట్టుకుంటే అతనికి అనిపించిన తీరు అది దూదిలాగా మెత్తగా ఉండి అంత లోపలికి వెళ్ళిపోతాయంట వేళ్ళు. అటువంటి పాదాలు అవి, నేను వర్ణించలేను దాన్ని అని చెప్పి బాధపడేవాళ్ళు.
మెహర్ బాబా 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నా ఎవ్వరికి ఆయన నోటి ద్వారా మాట్లాడలేదు అనే ఫీలింగ్ కలగలేదు సరికదా. ఆయన కళ్ళు, ముఖ కవళికలు వారి వారి మనస్సులను మూగబోయేలా చేసి, హృదయాలు తెరుచుకునేటట్టు చేసి, ఆ ప్రేమనే మధురామృతాన్ని గ్రోలేజా చేశాయి. అది ఇక గురుప్రసాద్ కథలోనికి వస్తే 1951లో మొదలైంది దాని కథ. బాబా 1951 ఫిబ్రవరి 13 నుంచి 100 రోజులు మహాబలేశ్వర్లో స్ట్రిక్ట్ సెక్లూజన్ లో ఉన్న రోజులవి. అప్పుడు బాబా అతి ముఖ్యమైన తీవ్రమైన యూనివర్సల్ వర్క్ చేసినప్పుడు ఆయన తన ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. భోజనం చేసేవాళ్ళు కాదు. ఉపవాసాలు చేస్తూ కేవలం ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఒక్కోసారి ఏమీ తీసుకునేవాళ్ళు కాదు. ఒకానొక సమయంలో మెహ్రాబాద్లో 1927లో ఉన్న తొలి రోజుల్లో కేవలం 2 కప్పుల కాఫీతో ఒక రోజు గడిపేవాళ్ళు. అయితే లాహు అనే బాలుడు బాబాకి ఇది ఇచ్చే ముందు సగం తాగేవాడు దారిలో. అంటే 2 కప్పులు తెస్తే సగం తాగేసేవాడు అందులో. సో బాబాకి ఏం మిగిలింది? 1 కప్పు మాత్రమే. అందుకని బాబా పూర్తిగా 2 కప్పులు కాక సగమే తాగవలసి వచ్చేది. 23 మే 1951న బాబా 100 రోజుల ఏకాంతవాసం తర్వాత, అంటే ఎప్పుడు మొదలు పెట్టారు? 1951 ఫిబ్రవరి 13, మళ్ళీ 1951 మే 23 వరకు ఈ 100 రోజుల ఏకాంతవాసం సాగింది. అప్పుడు బయటకు వస్తారు. ఆయన ఆరోగ్యం ఎంతగా చెడిపోయిందంటే మండలి వారంతా కూడా బాబా శరీర త్యాగం చేస్తారని అనుకున్నారు. ఇంకేముంది, అయిపోయింది, ఇంత వీక్ గా ఉన్నారు బాబా అని వాళ్ళు చాలా బాధపడ్డారు. అయితే బాబా కొంతకాలం మార్పు కోసం పూనా వెళ్ళడానికి ఒప్పుకున్నారు. వాళ్ళ బలవంతం మీద పూనా వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అయితే న్యూ లైఫ్ పీరియడ్ లో హైదరాబాదు మనోనాశు పని గురించి వెళ్ళడానికి ముందుగా పూనా వెళ్ళడానికి బాబా ఒప్పుకున్నారు. అది 1951 సంవత్సరం. మనకి 52 ఫిబ్రవరి వరకు అది మనోనాశుతో ఎండ్ అయింది కార్యక్రమం. ఆ తర్వాత మేరాజాద్ వచ్చి అక్కడ ఎండ్ అయింది. సో ఈ లోపల బాబా న్యూ లైఫ్ పీరియడ్ లో హైదరాబాద్కి వెళ్లే ముందు పూనా వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే 1938 ఆగస్టు 1 నుంచి ఈరిచ్ బాబా దగ్గరికి వచ్చాక, మనకు తెలుసు ఈరిచ్ బాబా దగ్గరికి వచ్చారు. ఈరిచ్కి కబురు వస్తుంది. అక్కడ అప్పటి నుంచి పర్మనెంట్ గా ఉండడానికి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి మీ కుటుంబం మొత్తం అంటే వాళ్ళు రెడీ అవుతారు. అలా ఆగస్టు 1 1938లో ఈరిచ్ పర్మనెంట్ గా బాబా దగ్గర ఉండడానికి వస్తారు. అది మనందరికీ తెలుసు. ఆ ఈరిచ్ అక్షర ఫలకాన్ని చూసి బాబా అలా చూపిస్తూ ఉంటే వేళ్లతోటి ఇంగ్లీష్ లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి మాట్లాడేవాళ్ళు, తర్జుమా చేసేవాళ్ళు. బాబా చేతి వేళ్ళలో మెసేజెస్ కూడా ఆ ఆల్ఫబెట్ బోర్డులోనే ఇచ్చేవారు. అక్షరాలను చూపిస్తూ అలా ఇస్తూ ఉంటే ఈరిచ్ మనకి స్పీచ్ రూపంలో ఇచ్చేవాళ్ళు. అయితే ఈరిచ్ పూనాలో ఉన్న తన తమ్ముడైన మెహర్వానికి బాబాకి రెస్ట్ తీసుకోవడానికి ఒక బంగ్లా వెతకమని ఉత్తరం రాస్తాడు. మెహర్వాన్ అక్కడ చదువుకుంటుంటాడు పూనాలో. అయితే మెహర్వాన్కి బాబా సెక్లూషన్ అయిపోతుందనగా ఆ ఉత్తరం వస్తుంది. ఆ సమయంలో మెహర్వాన్ బిఎస్సి పరీక్షలు అతి దగ్గరలో ఉండడం వల్ల చదువుకుంటూ ఉంటాడు. ఆయన వెంటనే అహ్మద్నగర్లో ఉంటున్న ఆది కేరానికి ఈ విషయం తెలియజేస్తాడు ఉత్తరం ద్వారా. ఆది వెంటనే మెహర్వాన్కి హెల్ప్ చేయడానికి పూనా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒక్క నిమిషం, ఆది మెహర్వాన్ ఇద్దరు కలిసి ఒక జంషెడ్ అనే అతన్ని కలవడానికి వెళ్తారు. అతను ఐస్ ఫ్యాక్టరీ ఓనర్, కచ్చాపీర్ స్ట్రీట్ ఇన్ పూనా అక్కడ ఉంది అది. ఆదికి అతను పర్సనల్లీ తెలుసు, వ్యక్తిగతంగా అతను బాగా తెలుసు. అయితే జంషెద్ని అడుగుతున్నారు కదా, మంచి బంగ్లా ఒకటి మాకు కావాలి మెహర్ బాబాకి అని అడుగుతా ఉంటే, ఇరానీ అతను, ఈయన జంషెద్ అనే అతను ఇరానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆయన దగ్గరలోనే ఉన్నాడు అక్కడికి. ఈ సంభాషణ వాళ్ళది ఈ జంషెడ్ని అడగడము విన్నాడు ఆ ఇరానీ అనే అతను. సారీ, నేను జంషెద్ ఇరానీ అన్నాను, ఇరానీని ఆయన కూడా.
ఆయనతో మాట్లాడుతుంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడు. ఆయన ఇది వినడం తటస్థించింది. అంటే వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ అతనికి వినబడింది అనమాట. ఆయన ఏమన్నా అంటే, బాబా యూజ్ చేసుకోవడానికి ఒక బంగ్లా ఉంది, నేను చూపిస్తాను ఆ బంగ్లా అన్నాడు. ఆ ఒక్క కండిషన్ ఏంటంటే, అది ఒక నెలలో దాన్ని వెకేట్ చేయాలి. ఎందుకంటే ఓనర్ వచ్చి అందులో ఉండడానికి ఒక నెల రోజులు పడుతుంది. ఆ నెల ఉండి మీరు వెకేట్ చేయాలని చెప్తారు. రెంట్ గురించి అడిగితే ఆయన ఏమన్నా అంటే, ఫ్రీగా ఇస్తాను నేను మెహర్ బాబా సర్వీస్కి, నేను రెంట్ ఏం తీసుకొని అంటాడు. అయితే ఆది మెహర్వాన్ ఇద్దరు చాలా సంతోషపడి, వాళ్ళ సంతోషానికి అవధులు లేవు ఇక. వాళ్ళ మైండ్లో అనుకుంటుంటారు, మెహర్ బాబా వర్క్ అసలు ఇన్ని ఆటంకాలతో జరుగుతుంది. ఓ దగ్గరికి వెళ్తామో పని అవ్వదు, ఒక మస్తిని చూడడానికి వెళ్తారు, అక్కడ పని అవ్వదు, బైదులు ఇబ్బంది పడతాడు, మళ్ళీ చివరికి అంతా చూస్తే కథ సుఖాంతం అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, బాబా వర్క్ చేయాలంటే ఎన్నో హర్డిల్స్, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఇది ప్రయత్నించడము అది లేదు. పేషెన్స్కి లిమిట్ ఉండదు. అబ్బో ఇంకా ఏమబ్బా ఇది అని అసలు పేషెంట్గా మనం ఉండం. మన మన ఓపికని పరీక్షిస్తారు బాబా. అయితే చివరికి ఎంత ఈజీగా అయిపోతుందంటే చాక్లెట్ కేక్ తిన్నంత ఈజీగా అయిపోద్దని చెప్తున్నాను. ఆది, మేర్వాన్, ఇరానీ ఈ ముగ్గురు కలిసి ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్తారు ఆ భవనం. అది ఎక్కడుంది? ఒక పాష్ లొకాలిటీ, అంటే ఒక చాలా కాస్ట్లీ లొకాలిటీలో ఉంటుంది. పూనాలో సాలిస్బరీ పార్క్ దగ్గర బ్యూటిఫుల్ బంగ్లా అని చెప్తున్నారు. చక్కగా అంతా దానిలో సామాన్ అంతా ఉంది. అది యూజ్ చేసుకోవడానికి అప్పటికప్పుడు వాడడానికి రెడీగా ఉంది. వాళ్ళు ఏం చేశారు, టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళి, ఆ రోజుల్లో మనకు తెలుసు కదా టెలిగ్రామ్లు ఇచ్చేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళి బాబాకి టెలిగ్రామ్ ఇచ్చారు. ఏమని? ఎక్సలెంట్ బంగ్లో ఫౌండ్, ఇన్ఫార్మ్ అరైవల్ డేట్. చూడండి ఎలా మనం మనుషులతో, మామూలు మనుషులతో, సాధారణ మానవులతో మాట్లాడినట్టే. ఏమని ఇచ్చారు బాబాకి? ఎక్సలెంట్ బంగ్లో ఫౌండ్, ఇన్ఫార్మ్ అరైవల్ డేట్. అంటే బాబాని ఎప్పుడు వస్తారో ఇన్ఫార్మ్ చేయమంటున్నారు. 2 days తర్వాత ఆది, మెహర్వాన్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఇరానీ జెంటిల్మెన్ ఎవరున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కీ తెచ్చుకుంటారు. ఒక షాక్కి వెళ్తారు వాళ్ళు. ఆ కీ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక షాక్కి గురవుతారు. ఎందుకంటే ఈ ఇరానీ ఎవరైతే ఉన్నాడో ఆయన ఫాదర్ చాలా కొడుకుతోటి, ఈ ఇరానీ తోటి ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది అక్కడ. మంచి ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటా ఉన్నారు. దేని గురించి? ఆయన ఏదో రీజన్ చూపించి ఒక అదేంటంటే ఆ రీజను ఒక ఆయనకి మెహర్ బాబా అంటే పడదు, గ్రడ్జ్ ఉందన్నమాట, అంటే కక్ష. మెహర్ బాబా అంటే పడదు. అటువంటి మెహర్ బాబాకి వీళ్ళ ఇచ్చేదని ఆయన ఒప్పుకోలేదు. ఏం చేస్తా అంటే కొడుకు పాపం చాలా ప్రయత్నించి చెప్పడానికి, ఆయన్ని సంధానించడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ అది జరగదు. ఇంకా అది చెప్పినా కొద్దీ ఇంకా మంట రేగుతా ఉంది ఆయనకి. అప్పుడు దానివల్ల ఫలితం ఏమైంది? నువ్వు గనక ఆ మెహర్ బాబాకి ఇది ఇచ్చినట్లయితే, ఈ బిల్డింగ్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను ఇంట్లో ఉండను అని ఒక రకంగా కొడుకుని భయపెడతారు. చివరికి ఏమైంది? ఆ ఇరానీ ఎవరైతే ఉన్నాడో ఆయన వీళ్ళకి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యో నేను ఇవ్వలేకపోయానే, నా ఇనబిలిటీ వల్ల ఇవ్వలేకపోయాను, ప్రామిస్ చేసి దాన్ని నిలుపుకోలేకపోయానని ఆది, మేర్వాన్ వాళ్ళు చాలా బరువెక్కిన హృదయంతో వెళ్తారు. తర్వాత ఇంకో టెలిగ్రాము పంపిస్తారు బాబాకి. ఏమని? బంగ్లో అవైలబుల్గా లేదు, దొరకలేదు అంటే బాబా ఖచ్చితంగా రిప్లై ఇస్తారు ఏంటంటే, ఎప్పుడు వచ్చేది నేను విజిట్కి, అది డేట్ ఫిక్స్ చేసుకున్నాను పూనాలో ఉండడానికి. మెహర్వాన్స్ జాబ్ ఏంటంటే, మెహర్వాన్కి నేను అప్పచెప్పిన పని ఏంటంటే చూడాల్సిందే బంగ్లో అని. మెహర్వాన్ ఆల్రెడీ టెన్షన్ ఉంది అతనికి, ఎగ్జామ్ టెన్షన్ ఒక పక్క, తర్వాత ప్రెషర్ ఉంది బాబా బంగ్లో చూడాలి అని, దాన్ని కనుక్కోవాలని, ఎక్కడో వెతకాలని ఆ ప్రెషర్ ఒక పక్క. మార్నింగ్ నుంచి రాత్రి చీకటి పడే వరకు, సంధ్యా వేళ వరకు
ఒకటే పనిగా వెతుకుతూ ఉండేవాడు. పూనా అంతా ఇటు పక్క నుంచి అటు, అటు పక్క నుంచి అన్ని మూలల పూనాలో ఒక మంచి ప్లేస్ కోసం, సూటబుల్ ప్లేస్ కోసం వెతుకుతాడు. అయితే ఆయన ఆశ్చర్యపడే విధంగా ఏం జరిగింది, ఒక పెద్ద బంగ్లో మంచి గార్డెన్ తోటి బంద్ గార్డెన్ దగ్గర దొరికింది, కనపడింది. అయితే గుండె లబడబ్బ కొట్టుకుంది. ఎందుకని అది చూడగానే ఆయనకి అట్లా అంత ఆశ్చర్యం వేసి, ఆయనకి ఏంటి బాబోయ్ ఇది ఇలా ఉంది ఏంటి అని. కానీ ఏం జరుగుతుందంటే గేట్లు వేసేసి ఉంటాయి, ఎవరు వాచ్మెన్ వాళ్ళు ఎవరు కనబడలేదు. ఈ గొంతు చించుకొని పెద్దగా అరుస్తాడు, అంటే అసహాయంగా ఉండి పెద్దగా అరుస్తారు. ఏమాత్రం హోప్ లేదు. ఆ గేట్ దగ్గర నుంచి ఒక ఒక మాదిరి డిస్టెన్స్ లో ఉంది బంగ్లా. ఒక మాదిరి అంటే ఎక్కువే. మేర్వాను జంప్ చేసి వెళ్దాం పోని అంటే పెద్ద పెద్ద గోడలు, వాల్స్. గార్డెన్ లో వెళ్ళడానికి ఆ ఆ పెలాన్షియల్ ఎస్టేట్ అంటున్నారు, అంత పెద్ద ఎస్టేట్ లోకి వెళ్ళడానికి గేట్లు వేసి ఉన్నాయి. దూకి వెళ్దాం అన్నట్లు అనిపించింది, కానీ గేట్లు కూడా పెద్దగానే ఉన్నాయి. అయితే ఆ కేర్ టేకర్ ఈ లోపల ఏం చేశాడంటే వరండాలోకి వచ్చాడు. చాలా కోపంతో మెహర్వాన్ని తిట్టడం మొదలు పెట్టాడు. ఇది ట్రెస్ పాసింగ్ ఆన్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు మహారాణి ఆఫ్ బరోడా. ఇది మహారాణి ఆఫ్ బరోడాకి సంబంధించింది. మనం చూడండి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ నో ట్రెస్ పాసింగ్ అంటారు, అంటే అది దాటి వెళ్ళకూడదు అని. మెహరాబాద్ లో కూడా మనకి లోవర్ మెహరాబాద్ లో అక్కడ మండలి హాల్ ఎదురుగుండా నో ట్రెస్ పాసింగ్ అని రాస్తారు. అంటే అది మనం అది ఆ దారి ఉపయోగించకూడదు ఇటు నుంచి అటు వెళ్ళడానికి అలా, ఎక్సెప్ట్ అందులో ఉన్నవాళ్ళు తప్ప వేరే వాళ్ళు అలా ఆ దారిని వచ్చేపోయే దారిని మన గమ్యం చేరడానికి దాన్ని ఉపయోగించకూడదు. అయితే పోలీస్కి చెప్తాను నేను, నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు, వెళ్ళిపో వెంటనే అని అరుస్తాడు అతను, భయపెడతాడు. పోలీస్కి చెప్తాను. మెహర్వాన్కి అతన్ని బ్రతిమిలాడే ఛాన్స్ కూడా లేదు. ఆ పుష్ చేసేసాడు, అట్లా వెళ్ళిపో ఇక్కడి నుంచి అని. ఇక ఇక నోటితో లాభం లేదని పుష్ చేశాడు. బాబా వచ్చే సమయం ఆసన్నమైంది. అదేమో టెలిగ్రామ్ పంపించాడు సరోష్ ఇరానీ. సరోష్ ఇరానీ అహ్మద్ నగర్ లో ఉంటాడు, వచ్చి హెల్ప్ చేయమని టెలిగ్రామ్. అతను కూడా వెంటనే వచ్చి ఒక ఫ్రెండ్ని కాంటాక్ట్ చేస్తాడు ఒక బంగ్లా కోసం. ఇంకా తప్పనిసరి వీళ్ళ ఆ సరోష్కి టెలిగ్రామ్ ఇస్తారనమాట. ఇక అతను ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఒక బంగ్లా తెలుసు, వనోవ్రీ సబర్బ్ పూనా, అంటే పూనా అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది. ఆ ఇల్లు కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు. అయితే అది అంత మంచి కండిషన్ లో లేదు, రిపేర్స్ వెంటనే చేయాలి. అయితే సరోష్ ఆ రిపేర్స్ కూడా మొదలు పెట్టించాడు, ఆ రిపేర్ వర్క్ కూడా చేయించాడు. అదేంటంటే దాని పరిసరాలు బాగాలేదు. అందుకని వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ చుట్టుపక్కల బాగలేకపోవడం మూలంగా విపరీతమైన ఆ వాంతి వచ్చే ఫీలింగ్ ఆ వాసనతో అలా ఉండింది. అది కూడా వర్కౌట్ చేయదని వీళ్ళకి అనిపించింది. ఈ లోపల ఏమైందంటే రామచంద్ర గాడేకర్, మనకి తెలుసు కదా ఇప్పుడు దిగంబర్ గాడేకర్ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు బాబాలెవరు పూనా నుంచి, ఆయన కూడా బంగ్లాలు వెతకడం మొదలు పెట్టాడు. ఆయనకు కూడా ఈ గురుప్రసాదే కనబడింది. అయితే మంచి బంగ్లా కోసం వెతుకుతుంటే వాళ్ళు ఎలాగైతే గురుప్రసాద్ కనిపెట్టారో వీళ్ళకి కూడా ఈయనకు కూడా అదే దొరికింది. అయితే ఈ గాడేకర్ ఏం చేస్తాడంటే నెమ్మదిగా కేర్ దగ్గరికి వెళ్ళి చాలా సౌమ్యంగా, అది మహారాణి శాంతాదేవి ఆఫ్ బరోడా మహారాణి శాంతాదేవికి సంబంధించింది అని అని చెప్పి, నెక్స్ట్ ఏం చేశాడు, సర్దార్ రాస్తే అని పూనాలో ఉన్న అతన్ని కలవడానికి వెళ్ళారు. గాడేకర్ మెహర్ బాబ్ అని ఇంట్రడ్యూస్ చేశాడు, సర్దార్ రాస్తే అండ్ హిజ్ వైఫ్ మెయిన్ సాహెబ్ రాస్తే. వీళ్ళిద్దరు కూడా బాబాని చూసి బాబా ఫోల్డ్లోకి వచ్చిన వాళ్ళే. ఈ సర్దార్ రాస్తే తర్వాత బాబాకి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా డొనేట్ చేశాడు. అదే ల్యాండ్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పూనా సెంటర్ ఉంది. ఈ సర్దార్ రాస్తే వీళ్ళిద్దరు కూడా బాబాని సందర్శించిన వాళ్ళే అంతకుముందు.
బాబా ఫోల్డ్ లో ఉన్న వాళ్ళే. అంటే బాబాని చూసినట్టుగా ఏం చెప్పలేదండి ఇక్కడ, సారీ. అయితే సర్దార్ రాస్తే మహారాణి శాంతాదేవి ఆఫ్ బరోడా బాగా తెలుసు ఆయనకి. ఓనర్ ఆఫ్ గురుప్రసాద్ ఆవిడ. ఆవిడ ఏం చేశారు, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్, ఈ ప్యాలెస్ ని మహారాణి ఆఫ్ జంకేడా జంకేడా దగ్గర 1951లో కొన్నారు. ఆవిడ ఇంకో ముస్లిం దగ్గర కొన్నది. సో మనకి థర్డ్ పార్టీ నుంచి వచ్చింది ఇది, థర్డ్ ఓనర్ నుంచి. ఫస్ట్ ఏమో అది ఆవిడేమో మహారాణి జంకేడా దగ్గర నుంచి కొన్నది. ఈ జంకేడా ముస్లిం నుంచి కొన్నది, ఒక ముస్లిం ఓనర్ దగ్గర నుంచి. వీళ్ళకి ఆ గాడేకరు, ఈ సర్దార్ రాస్తే అని ఉన్నారు కదా, మెహర్ బాబా వచ్చి ఉంటారు ఇక్కడ, ఆయనకి రెస్ట్ కావాలి పూనాలో కొంతకాలం, అందుకని గురుప్రసాద్ మాకు కనబడింది, వేకెంట్ గా ఉంది అని వాళ్ళకి నచ్చ చెప్తాడు అనమాట. గాడేకరు, సర్దార్ రాస్తే, మెహర్వాను వీళ్ళందరూ మళ్ళీ గురుప్రసాద్ చూడడానికి వెళ్తారు. మెహర్వాన్కి కొద్దిగా భయం వేసింది, ఆ కేర్ టేకర్ మళ్ళీ నన్ను చూస్తే మళ్ళీ తోసేస్తాడేమో, ఇంకేం చేస్తాడా బాబోయ్ అని. అతన్ని అనుకున్నట్టుగానే అతను చూడగానే ఆ కేర్ టేకర్ మళ్ళీ అరుస్తాడు. కానీ సర్దార్ రాస్తే అక్కడ ఉండడం, వీళ్ళతో ఉండడం మూలంగా ఆ కేర్ టేకర్ చాలా సౌమ్యంగా, చాలా చక్కగా వినయంతో వాళ్ళకి వందనం చేసి వెల్కమ్ ఇస్తాడు. అది ఈ బంగ్లాని పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు మహారాణి ఆఫ్ బరోడాకి ఒక టెలిగ్రామ్ ఇస్తారు. శ్రీమన్ సౌభాగ్యవతి శాంతాదేవి రాణి సాహెబ్ బరోడా kindly grant permission to use Guru Prasad from 22nd May 1951 for Meher Baba, hoping you will avail of this divine opportunity of service to Avatar Meher Baba. ఇది ఆవిడకి వాళ్ళు ఇచ్చినటువంటి టెలిగ్రామ్. ఇక్కడ ఏమంటున్నారు, శ్రీమన్ సౌభాగ్యవతి శాంతాదేవి రాణే సాహెబ్ బరోడా. చూడండి ఎంత ఫార్మల్ గా వాళ్ళు రాస్తారు. ఇదివరకు రోజుల్లో మనం ఉత్తరాలు రాసినా కూడా ప్రియమైన తండ్రి గారికి, ప్రియమైన అక్కకు అలా రాసేవాళ్ళం. అవన్నీ పోయినాయి ఇప్పుడు, ప్రియము లేదు ఏమీ లేదు, అంత హలో హాయ్ బాయ్. అది అసలు చేతి వ్రాత అనేది పోయింది కంప్లీట్ గా. నేను అన్ని సంవత్సరాలు పనిచేస్తున్నా చూడండి, ఇప్పుడు తెలుగులో ఇంగ్లీష్ రాద్దామంటే చెయ్యి వంగడం లేదు అసలు. కానీ వీడు చూడండి అంత అందంగా ఇచ్చారు. కైండ్లీ గ్రాంట్ పర్మిషన్ టు యూజ్ గురుప్రసాద్ ఫ్రమ్ 22nd May 1951 ఫార్ మెహర్ బాబా. క్లియర్ గా ఇచ్చారు, అందులో ఏ డౌట్ లేకుండా. హోపింగ్ యూ విల్ అవైల్ ఆఫ్ దిస్ డివైన్ ఆపర్చునిటీ. అది ఆధ్యాత్మికత నిండి ఉంది ఆ అవకాశం, అందుకని అటువంటి అవకాశాన్ని సర్వీస్ చేయడానికి మెహర్ బాబాకి నీకు దక్కింది. ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్ టు అవైల్ అంటే దాన్ని, ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశం ఏదైతే వచ్చిందో దాన్ని వినియోగించుకోవాల్సింది అని ఆవిడకి ఇచ్చారు. మహారాణి గారు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై అదే రోజున వచ్చింది. బాబా మహాబలేశ్వర్ నుంచి రావాల్సి ఉంది, ఆయన 22nd May కల్లా వచ్చారు. ఆవిడ పర్మిషన్ ఇచ్చారు. దో షీ హ్యాడ్ నెవర్ హర్డ్ ఆఫ్ మెహర్ బాబా. అసలు మెహర్ బాబా గురించి కానీ ఆయన పేరు వినడం కానీ ఎప్పుడు జరగలే. అయినా కూడా ఈవిడ వెంటనే అది రిప్లై ఇచ్చారు. అప్పుడు బాబాకి గురుప్రసాద్ గురించి చెప్పడానికి వీళ్ళకి టైం లేకపోయింది అసలు. There had been no time to inform Baba about Guru Prasad, and so when he arrived on the 22nd, he was taken to వానోవ్రి. అంతకుముందు చూసిన బిల్డింగ్ ఉంది కదా, ఆ వానోవ్రికి తీసుకెళ్లారు. దీని గురించి చెప్పే అవకాశం రాలేదు, అలా అక్కడికి తీసుకెళ్లారు. అయితే ఆ మహారాణి టెలిగ్రామ్ బాబాకి చూపించిన తర్వాతే బాబా గురుప్రసాద్ చూడడానికి వెళ్ళారు. అప్పుడు తను అగ్రి అయ్యారు అక్కడ ఉండడానికి. లగేజ్ మొత్తము అక్కడి నుంచి ఆ వానోవ్రి నుంచి తేవడానికి అనుమతి ఇచ్చారు. అది బాబా చూసి అప్రూవ్ చేశారు. ఆ రకంగా మెహర్ బాబా ఫస్ట్ స్టేట్ గురుప్రసాద్ అప్పుడు మొదలై 1 నెల రోజులు అక్కడ ఉన్నారు. ఈ సమయంలో రామచంద్ర గాడేకర్ని మెహర్జీ కర్కారియాని, మెహర్జీ కర్కారియా మనకి తెలుసు,
మెహరాజాద్ని చూస్తూ ఉండేవాళ్ళు. కేర్ టేకర్ ఆఫ్ మెహరాజాద్. మేర్వాన్ జసావాలా అంటే ఈరిచ్ తమ్ముడు. ఇంకా కొంతమందిని దర్శనం కోసం పిలిచారు ఒకరోజు. అది ఫస్ట్ దర్శన్ ప్రోగ్రామ్ ఇన్ గురుప్రసాద్ ఫర్ వెరీ ఫ్యూ లవర్స్. అంతవరకు ఎవరిని దర్శన ప్రోగ్రామ్స్ పెట్టి ఎక్కడో వెళ్ళిన దగ్గర ఏదో కొంతమందిని అలా కలిసేవాళ్ళు, కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు, అన్ని మనం చదువుకున్నవే. కానీ ఇలా గురుప్రసాద్లో తర్వాత జరిగిన దర్శనాలు లాంటివి మాదిరివి కావు అవి. చాలా కొద్ది మందికి ఇచ్చారు. ఆ తర్వాత బాబా హైదరాబాద్ 21 జూన్ 1951 మనోనాశ్వర్కి వెళ్ళిపోయారు. అయితే ఇదన్నీ సంపాదించడంలో గాడేకరు చాలా కీలక పాత్ర వహిస్తారు గురుప్రసాద్ రావడానికి, బాబా అక్కడ స్టే చేయడానికి. అతని గురించి కొన్ని మాటలు చెప్పడము ఇక్కడ అసందర్భం ఏమాత్రం కాదు, ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అది రామచంద్ర గాడేకర్ గారి స్టోరీ, అది ఇంకోసారి మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ఒక చిన్న ఉదంతం చెప్పుకుని ముగిద్దాం. ఈ చాలా బాగా కవర్ చేశారు. బాల్నాథ్ బుక్ కూడా ఒకటి ఉంది, ఈయన భరూచా గారు రాసినటువంటి బుక్ కూడా ఒకటి ఉంది. చిన్న చిన్నవి ఎవరెవరు ఎలా దర్శనం చేసుకున్నారో, ఏం జరిగింది, గురుప్రసాద్కి సంబంధించిన అన్ని వాళ్ళు తీసుకున్న నోట్స్లోంచి ఈ బుక్ ప్రింట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మిస్సెస్ ఖన్నా టెల్స్ హర్ స్టోరీ. మిస్సెస్ ఖన్నా ఆవిడ ఎలా బాబాని కలిసింది అనే స్టోరీ చెప్తా ఉన్నారు ఆవిడ. ఐ కేమ్ టు నో అబౌట్ మెహర్ బాబా ఫ్రమ్ ప్రకాశ్వతి అండ్ కిషన్ సింగ్ ఆఫ్ డెహ్రాడూన్. డెహ్రాడూన్లో వీళ్ళిద్దరు మంచి భక్తులు, ప్రకాశ్వతి అండ్ కిషన్ సింగ్. దే యూస్ టు హ్యావ్ వీక్లీ కీర్తన్ అట్ దేర్ ప్లేస్. వాళ్ళ ఇంట్లో వీక్లీ భజన్ జరుగుతూ ఉండేది. అండ్ దే ఇన్వైటెడ్ అస్ యాజ్ వీ వర్ దేర్ నేబర్స్. వీళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, అంటే ఈ ఖన్నా వాళ్ళు. సో వాళ్ళని ఈ భజనకి రావాల్సిందిగా అని పిలిచారు ఈ పాటలు అవి వినడానికి. అయితే ఈవిడేమంటున్నారంటే ఆ పాటలే నన్ను చాలా ఆకట్టుకున్నాయి, ఒక రకమైన ప్రేమ కలిగింది బాబా అంటే. ఇంకా కలవక ముందే నాకు ఒక రకమైన ఫీలింగ్, ఒక రకమైన ప్రేమ కలిగింది బాబా అంటే. కేవలం పాటల ద్వారా వచ్చింది. 1958లో కిషన్ సింగ్, ప్రకాశ్వతి వాళ్ళు పూనా వెళ్తూ ఉన్నారు బాబాని కలవడానికి గురుప్రసాద్లో. వాళ్ళు వీళ్ళని ఇన్వైట్ చేశారు, మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటుంది కదా, ఎందుకు రాకూడదు మీరు రండి అని అంటే. ఈవిడికి అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదట. వాళ్ళ ఫాదర్ ఏమో సాధారణంగా అయితే పంపరు, కానీ వీళ్ళు జాగ్రత్తగా తీసుకొని వస్తారు, తీసుకెళ్ళగలరు, షీఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని పర్మిషన్ ఇచ్చారు వాళ్ళతో వెళ్ళడానికి. వాళ్ళు గురుప్రసాద్ వెళ్ళారు. అయితే ఈవిడ టర్న్ వచ్చిందట, తన వంతు వచ్చింది వంగి నమస్కారం చేయడానికి, బౌ డౌన్, బాబా పాదాలు ముట్టుకోవడానికి తన వంతు వచ్చింది. అయితే ఆయన ప్రేమ ఎలా ఉందంటే అసలు దాని తీవ్రత అని అనలేము ప్రేమని, కానీ ఆ ఇంపాక్ట్, అదురు అంటాం చూడండి, అటువంటిది ఏమైందంటే అసలు అక్కడికి వెళ్ళిన క్షణంలో ఏం జరుగుతుందో ఏమి గుర్తులేదు, అంతా మర్చిపోయింది. అలా లేచి చూసేటప్పటికి తను ఎప్పుడు కూడా అటువంటి ఫీలింగ్ నాకు కలగలేదు, అటువంటి అందమైన లవ్లీ ఫీట్ ఇన్ మై లైఫ్ అంటున్నారు. అంటే అంత అందమైన పాదాలు నేను ఎప్పుడు కూడా ముట్టుకోలేదు నా లైఫ్లో అక్కడ వరకు అని అన్నారు. తర్వాత ఈవిడ ఏం చేస్తుందంటే ఒక ప్యాకెట్ ఇచ్చింది బాబాకి, చాలా ప్రేమతో సమర్పిస్తున్నానని. ఆవిడ టీ అంటే ఆవిడకి చాలా ఇష్టం అంట, అందుకని టీ ప్యాకెట్ తెచ్చింది టు గివ్ టు బాబా యాజ్ అ టోకెన్ ఆఫ్ మై లవ్ ఫర్ హిమ్. తన ప్రేమను చూపించుకోవడానికి ఒక గిఫ్ట్ తెచ్చింది బాబాకి. బాబా కూడా ఆ ప్యాకెట్ ఎంతో ఇష్టంగా తీసుకున్నారట. అటువంటి ప్రేమ ఎక్స్ప్రెషన్ అది. తర్వాత దానికి గ్రాటిట్యూడ్ అంటే దానికి తిరుగు చెప్పడం అనుకోండి. ఆన్ హిస్ ఫేస్ బ్రాట్ టీయర్స్. అది బాబా అలా తీసుకుని ఆ ముఖంలోకి తను చూశాక అంత ప్రేమ బాబా చూపించారని చూసేటప్పటికి తనకి కళ్ళ నీళ్లు తిరిగినాయంట. ఐ హ్యాడ్ నెవర్ సీన్ ఎనీ మ్యాన్ ఫ్రమ్ హూమ్ లవ్ సింప్లీ ఫ్లోడ్ లైక్ ఎ రివర్ ఇన్ స్పేట్. ఒక నదీ ప్రవాహం లాగా అలా వచ్చింది ఆయన ప్రేమ ప్రవాహము. అది అటు ఏ మనిషిని, ఏ మానవుడి నుంచి కూడా నేను ఎప్పుడు అలాంటిది చూడలేదు అని చెప్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్ హూ రిసీవ్డ్ ఇట్. ఇది ఇక్కడ మనం నోట్ చేసుకోవాలండి.
ఎటువంటి మనిషినైనా బాబా అంతే ప్రేమతో ఆదరించేవాళ్ళు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్. ఎవరొచ్చారు, బీదవాడు వచ్చాడా, బిక్కువాడు వచ్చాడా, గొప్పవాడు వచ్చాడా, ఇంక వేరే చెడ్డవాడు వచ్చాడా, మంచివాడు వచ్చాడా, ఏమి చూడదు. అటువంటి ప్రేమను నేను ఎక్కడ చూడలేదు. ఆ కళ్ళలో చూసి ఆయన రిసీవ్ చేసుకునే తీరు తనకంత ఆకట్టుకుంది. అయితే ఆ రోజున నాకు ఒక డిఫరెన్స్ తెలిసింది, తేడా తెలిసింది అంటున్నారు ఆవిడ. భేదం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ, బాబా ప్రేమ, ఈ రెండిటికి చాలా తేడా ఉంది. బాబా ప్రేమలో అసలు సెల్ఫిష్నెస్ లేదు. హీ వాజ్ అన్సెల్ఫిష్, ప్యూర్, స్వచ్ఛమైన ప్రేమ, డివైన్, దివ్యమైనటువంటి దైవత్వం కలిగినటువంటి ప్రేమ అని చెప్తున్నారు. ఇది చాలా చిన్నది ఎంచుకున్నాం మనము. ఇలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి ఇందులో. మళ్ళీ మనము ఇంకొక అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఈ పుస్తకం నుంచి ఇంకా వేరే స్టోరీస్ తీసుకున్నాం. అయితే ఈ ప్రకాశవతి మనవరాలే ఉంది అని మెహర్ చంద్ మొన్న చెప్పాడు నాకు. ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాం మెహరాబాద్లో. ఈ ప్రకాశవతి గారు కూడా ఎక్కడో ఇది వరకు స్పీచ్ ఇచ్చారు బుజ్జి వాళ్ళందరూ వెళ్ళినప్పుడు. నాకు మరి ఆవిడ నేను అనుకునే ఆవిడ ఒకటో కాదో నాకు తెలియదు, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. మొన్న ఒక అమ్మాయిని అడిగాను, మెహర్ చంద్ చెప్పాడు నువ్వు ప్రకాశవతి గ్రాండ్ డాటర్ వంట కదా అంటే అవును అవును అన్నది ఆవిడ. మనం చూస్తూనే ఉంటాం మెహరాబాద్లో తరచూ అమ్మాయిని. జై బాబా అండి. అవకాశం ఇచ్చిన బాబాకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమైనా తప్పులు దొరికితే నన్ను మీరు క్షమించాలి. జై బాబా. థ్యాంక్ యూ అరుణ. ఉమారాణి గారు, ఉమారాణి గారు, జై బాబా. చెప్పండి. ప్రకాశవతి గారు అంటే మన డెహ్రాడూన్ లో ఉండే ఆమె అండి. అంతే ఆమె. అదే అందుకే అంటున్నాను కదా, డెహ్రాడూన్ లో ఉండే ఆవిడ. మనం చూస్తూనే ఉంటాం తరచూ ఆవిడ. అవును, వాళ్ళ మనవరు మీరు చెప్పేది. అది. జై బాబా. అందరికి జై బాబా. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా. జై బాబా. జై బాబా అక్క. జై బాబా. ఎంత చక్కని విషయాలు. ఆ దివ్య ప్రియతముని పాద స్పర్శ ఎలా ఉంటుంది అని చెబుతూ మొదలుపెట్టి ఆ దివ్య ప్రియతముడు గురుప్రసాదులో ఎలా అడుగు పెట్టారు, ఆ గురుప్రసాద్ ఎలా పునీతమైంది, మన ఎంతో మందికి అక్కడ దర్శనాలందరికీ ఇచ్చి ఎంతో మంది ముక్తిని, బాబా ప్రేమను పొందారు. దివ్య ప్రియతముని ప్రేమ అపారము, దివ్యత్వము, తల్లిదండ్రుల ప్రేమను కూడా మించిన ప్రేమ దివ్య ప్రియతముది అంటూ చక్కగా వర్ణించి ఎంతో సరళంగా గురుప్రసాద్ గురించి అందరికి వివరించారు. మీకు జై మెహర్ బాబా. ఇంకొక మాట ఇక్కడ ఏంటంటే, కొత్తలో మండలి దగ్గరికి వెళ్ళినప్పుడు అది మనం ఎందుకు అక్వైర్ చేయకూడదు, అది మనం ఎందుకు తీసుకోకూడదు అని చాలా సార్లు అడగడం జరిగింది. వాళ్ళు పర్సనల్ గా చెప్పింది ఏంటంటే, మనకు అంత తాహతు లేదు, అంత శక్తి లేదు, మనం ఏదో చిన్నవాళ్ళము, వాళ్ళు అంత ల్యాండ్ ఎలా ఇస్తారు అంటే ఇంకా అది మన చేతుల్లోంచి చేజారిపోయింది అని అనడము. తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, ప్రతాప్ ఆహిర్ గారు వాళ్ళందరూ శ్రమించి రిక్వెస్ట్ చేస్తే అది కనీసం అది మనకి ఆనవాళ్ళ కోసం, మనకి ఒక ఫీలింగ్ కోసం అవన్నీ ఉన్నట్టుగానే ఆ చిన్న రూమ్ తయారు చేశారు. మనం వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు. ఇటాలియన్ టైల్స్ అన్ని అంటించే బార్డర్ లాగా ఉంటాయి. కుర్చీ ఉంది, నేల కూడా అట్లానే ఉంది. బహుశా నా ఉద్దేశంలో ఒక స్తంభం కూడా పెట్టారు బయట పాలరాతిది. అక్కడ మిగతావి బ్రేక్ చేసినప్పుడు ఆ పాలరాతిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీసీ, పాత ఎంపీసీలో అక్కడ బెంచీల కింద వేశారు. ఎంపీసీలో అది మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం కూర్చుంటే మనకు కూడా ఒక అవకాశం దక్కినట్టు అవుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అక్క. జై జై బాబా. బాబా. జై బాబా. నెక్స్ట్ ఇప్పుడు మనము సంకీర్తనలు చేసుకుందామండి. మొట్టమొదటిగా అప్పారావు అన్నయ్య గారు. జై బాబా. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా.
పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవేవో మనసా. ప్రభు స్తుతిలో గల పరమార్థమును, ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవేవో మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకేవో మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవేవో మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవేవో మనసా. పరమ పావనుని పదపద్యములకు, పరమ పావనుని పదపద్యములకు ప్రణతులు సేయవేవో మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకేవో మనసా. జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవేవో మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదేవో మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదేవో మనసా. చపలత్వముతో అపమార్గములో, చపలత్వముతో అపమార్గములో సంచరించవేమో మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకేవో మనసా. జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవేవో మనసా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. సులోచన గారు ఇందాక పాడిన పాట మా అమ్మగారు పాడేవారండి. చాలా చక్కని పాట పాడారు ఆమె, సులోచన గారు. చాలా చక్కని పాట. జై బాబా అమ్మ. అరుణ గారు జై బాబా. ఏం పాట అండి అది? సులోచన గారు పాడే ఇందాక పాట ఏం విన్నారా? పాట? నా మనసే నన్ను ఆడించే. ఓకే. చక్కటి సాంగ్ అండి. ఆయన పాడేవాడండి మలికిపురం రామారావు గారు. ఆయన గుర్తుకొచ్చాడు, ఇప్పుడు గుర్తుకొచ్చాను. అవునవును. చక్కగా ఆయన ఎంత ఎమోషన్ ఆ పాట పాడితే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకునేవాడు ఆయన. అదే చక్కటి పాట పాడించారండి సులోచన గారు. జై బాబా. జై బాబా, జై బాబా. మీరు కూడా ఎంతో చక్కని సంకీర్తన వినిపించారు దివ్య ప్రీతమునికి. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు కుమారన్నయ్య గారు జై బాబా, తర్వాత సత్యవాణి గారు రెడీగా ఉండండి. అన్నయ్య జై బాబా. కుమారన్నయ్య గారు జై బాబా. సత్యవాణి గారు మీరు కన్మ్యూట్ అవుతే మీరు పాడండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ బాబాకి జై. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. సకల లోక పాలకుడు, సకల లోక పాలకుడు, సర్వము నెరిగిన శ్రీహరుడు, నమ్మిన వారికి ఈశ్వరుడు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. యుగ యుగమున పృథివీ గరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మేహరుడు. ఈ యుగము ప్రేమావతారమును ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు. దేవుడే కాదు అవతారుడు, ప్రేమాకృతిలోనున్న శివుడు.
హరిహరుడే అతడు భవహరుడే అతడు హరిహరుడే అతడు భవహరుడే అతడు శాశ్వత సుందరుడు సాకారుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పార్సీకులతేసుడైనాడు ఈ యుగము కులమత భేదములన చుటకే అతి సుందరాకారమున అవతరించాడు అందరి మనసులు దోచుటకే మౌన భాషణము మహనీయము ఏ యుగమున లేనట్టి గుణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే కారణము అవతరణము దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానస హరణము నిశ్చయము మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరే మెహర్ శ్రీ పలుకు అమృతమును చిలుకు మెహర్ శ్రీ పలుకు అమృతమును చిలుకు చిలుక పలుకులని భ్రమపడకు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారి ఈశ్వరుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అరుణ గారు. బండి సత్యవంత్ గారు చక్కని కీర్తన ఆ దివ్యపీతముడే పరమానంద సాగరుడు చక్కగా పాడారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు కుమారన్నయ్య గారు జై బాబా లెఫ్ట్ అయ్యారు. శర్మ గారు జై బాబా ఒక సంకీర్తన చేయండి, తర్వాత మూర్తి అన్నయ్య గారు రెడీగా ఉండాలి. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. पाहि माम मेहरु प्रभु पाहि माम भक्त मंदार दय देहि माम నిన్ను ప్రేమించగా మమ్ము కరుణించవ జన్మ సాఫల్యము చేయరా. పాహి మాం మెహరు ప్రభు పాహి మాం భక్త మందార దయ దేహి మాం. ప్రేమయనే పదము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరించ శక్తి చాలకున్నది. ప్రేమయనే పదము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరించ శక్తి చాలకున్నది. అడుగడుకున్న స్వార్థమే తారసిల్లురా, దాని విడనాడి నిన్ను కూడి ప్రేమింతురా. పాహిమా
मेहेरु प्रभु पाहि मां भक्त मंदार दय देहि मां నిండు ప్రేమ భిన్న రూపమందు ద్వేషమై నన్ను దహించును శాంతి లేని చిత్తవృత్తితో నిండు ప్రేమ భిన్న రూపమందు ద్వేషమై నన్ను దహించును శాంతి లేని చిత్తవృత్తితో వరము పేరుతో ఐహిక సుఖము కోరురా దాని విడనాడి నిన్ను కూడి ప్రేమింతురా పాహి మాం మెహరు ప్రభు పాహి మాం భక్త మందార దయ దేహి మాం కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని బాస చేసిన కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని బాస చేసిన వికలమైన మనసు నిలకరుండదేమిటో దాని విడనాడి నిన్ను కూడి ప్రేమింతురా పాహి మాం మెహరు ప్రభు పాహి మాం భక్త మందార దయ దేహి మాం నిన్ను ప్రేమించగా మమ్ము కరుణించవా జన్మ సాఫల్యము చేయరా పాహి మాం మెహరు ప్రభు పాహి మాం భక్త మందార దయ దేహి మాం అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ బాబా అను గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి. చక్కని సంకీర్తన వినిపించారు, మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు అన్నయ్య గారు మీరు సంకీర్తన చేస్తారా? కుమార్ అన్నయ్య గారు. జై బాబా. జై బాబా అమ్మ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది అన్నయ్య. అవతార్ మెహర్ బాబాకి జై. నెట్ ఎందుకో నాకు ఇబ్బంది పెట్టింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా చెప్పాలి, జై అంటూ కదలాలి, జై బాబా అన్నారంటే జన్మే తరించేను, మన జన్మే తరించేను. జై బాబా చెప్పాలి, భోగాలు భాగ్యాలు కావాలనుకుంటే లభించునులే, హోదాలు దర్జాలు సాగాలనుకుంటే ఇక సాగునులే, భోగాలు భాగ్యాలు కావాలనుకుంటే హోదాలు దర్జాలు సాగాలనుకుంటే నిండు నూరేళ్ల జీవితం ఈ రీతి ముగిసేను, నీ తీరం చేరే తరుణం నీకు దూరమవుతుంది, దూరమవుతుంది. జై అంటుంటే జై మెహరంటే జన్మే తరించు కదా, జై బాబా చెప్పాలి. ఆరాధనలు చేయాలంటే రూపం కావాలి, అయితే ఏ రూపం? రాముడు కృష్ణుడు ఈసా మహమ్మదులున్నారంటే వారున్నారు, ఆరాధనలు చేయాలంటే రూపం కావాలి,
రాముడు కృష్ణుడు ఈసా మహమ్మదులున్నారంటే ఆ రామకృష్ణ ఈసా మహమ్మదులు మేరునిగా తిరిగొస్తే తికమక పడుతూ తిప్పలు పడితే లాభమేముంది, లబ్ధి ఏముంది? నువ్వనుకుంటే నీ చేరువలో తీరాన్ని చేరేద్దవు. జై బాబా చెప్పాలి. సేవించి సన్నిధానమును చేరాలనుకుంటే చేరేదవు. ప్రేమించి ప్రేమనుభూతిని పొందాలనుకుంటే సేవించి సన్నిధానమును చేరాలనుకుంటే ప్రేమించి ప్రేమను పొంది సేవించి సన్నిధి చేరి మళ్ళీ జన్మను మాటే లేక ధన్యుడవుతావు, మెహరుని చేరుకుంటావు. జై బాబా చెప్పాలి, జై అంటూ కదలాలి. జై బాబా అన్నారంటే జన్మే తరించేను, మన జన్మే తరించేను, మన జన్మే తరించేను. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా మా అందరికి. జై బాబా మారణ. థ్యాంక్ యూ. జై బాబా అన్నయ్య, చక్కని సంకీర్తన శ్రావ్యంగా వినిపించారు దివ్య ప్రీతమునికి. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు మూర్తి అన్నయ్య గారు జై బాబా. జై బాబా అమ్మా. జై బాబా. జై బాబా తల్లి. అవతార్ మెహర్ బాబా కి జై. పాడినా అమ్మా? సంకీర్తన చేయండి అన్నయ్య. ఓకే అమ్మా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే, దర్శక నిర్మాతవు నీవే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే, దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిచించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనా చలనము లేవు, నీ ఆజ్ఞ లేక చలనా చలములు లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మే. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే, దర్శక నిర్మాతవు నీవే.
పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం. జనన మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం. జనన మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కారరహితం పరమానందభరితం. సంస్కారరహితం పరమానందభరితం. నీలో నామము చేర్చవా ఓ మే అవతారమూర్తివి నీవే. ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. ఏ దర్శక నిర్మాతవు నీవే. ఏ దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. అరుణమ్మ జై బాబా. అన్నయ్య గారు జై బాబా. చక్కని సంకీర్తన. ఆ దివ్య ప్రియతముడే మనకు అన్ని దర్శకుడు, నిర్మాత అన్ని తానే. మన అందరినీ చూసి ముందుకు నడిపించే దివ్య ప్రియతమునికి జై మెహర్ బాబా. చక్కని సంకీర్తన వినిపించారు అన్నయ్య. ఉమా గారు జై బాబా. జై బాబా అండి. చిన్న సంకీర్తన పాడండి. జై బాబా అండి. జై బాబా. తర్వాత రత్నం గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా కి జై. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, మానవులను మేల్కొల్పిన ప్రేమ, మహాత్ములందరూ కోరిన ప్రేమ. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, తల్లిని మించిన కరుణా ప్రేమ హృదయమునంత నింపింది. వెన్నెల కన్నా చల్లని ప్రేమ మనసులోన వికసించింది. కరుణాలయమై శాంతి నిలయమై కాంతులనే వెదజల్లే. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, మెహరనగానే అహము నశించి ఆత్మ వికాసం కలిగించి, అజ్ఞానమనే నేత్రను పాపి సుజ్ఞానమును మేల్కొల్పి, ఆనందముతో అనురాగముతో అందరినీ ప్రేమించే. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, మానవులను మేల్కొల్పిన ప్రేమ, మహాత్ములందరూ కోరిన ప్రేమ. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అరుణ గారు. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. జై బాబా. ఉమ్మ గారు నిజంగానే ఆయనది మధురమైన ప్రేమ మనందరికీ మహద్భాగ్యం ప్రసాదిస్తున్నారు దివ్య ప్రీతముడు. చక్కని కీర్తన అండి. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు శేషరత్నం గారు జై బాబా. ఓకే. ఇప్పుడు మెహర్డియర్ గారు ప్రార్థిస్తారు దివ్య ప్రీతముని. తర్వాత రత్నం గారు నామస్మరణ చేస్తారు. పుష్పలత గారు హారతిస్తారు. జై బాబా. జై బాబా. అరుణ అక్క జై బాబా. ఆరతి అయినాక ఒక్క నిమిషము అందరితో కొంచెం మాట్లాడదాం. ఒక్క నిమిషం. సరే అక్క. జై బాబా. అప్పారావు గారిని ఉండమనండి. అప్పారావు గారు ఉండండి మీరు. ఓకే ఓకే. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వతిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరునూ ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు,
గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడచాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమునగలవు, పాతాళమునగలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో నున్నావు, లోకములకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు ప్రాణపురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహురమజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధివకు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాన్ని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకు, పరోక్షనిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివకు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాము. హే ప్రీతమ భగవాన్, మేము నీతో ఐక్యతార్హులము అగునంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంత అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించినట్లా మాకందరకును సహాయం చేయము. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకును సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మెహర్ డియర్ గారు చక్కగా ఆ దివ్య ప్రీతముని ప్రార్థించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు శేషరత్నం గారు జై బాబా. రత్నం గారు జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా అండి. విజయలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. నేను ఐడి చూసి ఎస్కే అంటే శేషరత్నం గారనే అప్పటి నుండి రత్నం గారు అంటున్నాను. ఓకే జై బాబా, మీరు నామస్మరణ చేయండి. పుష్పలత గారు ప్రీతమునికి హారతి సమర్పిస్తారు. ఓకే.
जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा 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 अवतार मेहर बाबा की जय జై బాబా అండి విజయలక్ష్మి గారు. ఆ దివ్య ప్రియతముని మనసారా మదిలో స్మరిస్తూ ఒక్క నిమిషం అందరము ప్రార్థించి తర్వాత హారతి సమర్పిద్దాము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. పుష్పలత గారు జై బాబా. जय बाबा जय बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय. देवादि देवा प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా
ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय जय बाबा अरुण गाరు థ్యాంక్ యూ జై జై బాబా బాబా జై చక్కగా బాబా హారతి సమర్పించారు దివ్య ప్రీతమునికి మీకు జై మెహర్ బాబా పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అప్పారావు గారు ఉన్నారా? అప్పారావు గారు ఉన్నారు పలకరే మరి.